అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం హార్తలలో కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం అవు జగనాలు 5 ఏళ్లల్లా నువ్వేమన్నా ఏష్నవా అని ఎంత లెంకినా ఎంత ఎంకులాడినా ఎంత తిప్పి చూసినా పేజీలన్నీ తిప్పి 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 చూసినా సుత నీ కక్ష రాజకీయాలు తప్ప అందులున్నది ఏమీ లేదు మరి హామీలు ఇత్తివి కదా గిది చేస్తా అంటివి కదా గిట్లెందుకు చేస్తా అన్నావు అని నిన్ను అడగబోతే పాపం లేనిపోని కేసులన్నీ పెట్టి ఆగమాగం చేసుడు తప్ప నీకు ఒక్కటి సుత రాదు ఇక గందుకే జనాలకు బగ్గెరకైంది ఇక ఇట్లయితే కాదు ఈ జగనాల్ని గద్దె మీద ఉంచద్దు గద్దె పక్కగా దింపాలా ఇంటికి దోలాలా లేకపోతే ఏపీ ఇంకా ఆగం పట్టిస్తారని చెప్పి ఇక నిన్ను ఇంటికి దోలిండ్రు అయినా సుత నీకు బుద్ధి వచ్చిందా ఏం కూడా రాలేదు ఇప్పటికి సుతగ్గావే మాటలు మంచిగా ఎత్తున పాలన చూడలేక బురద జల్లి మొత్తం మీదేరాలని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు నీకు ఆగమాగం చేస్తే తిరిగి నీకే చుట్టుకుంటుందని ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామ కృష్ణరాజు సారు దండిగా పైరైడు జగ్గులు మీద ఇక చూడు కావాలంటే జగనాలు 5 ఏండ్లు ఏం చేసినావు చెప్పు నువ్వు ఏసోంటి తప్పు చేయకపోయినా సుత నా మీద తప్పు చేసినవని చెప్పి రాజద్రోహం కేసు పెట్టి అనవసరంగా హింసించలేదు ఇయో గిట్లుంటది మీ కక్షపూరిత రాజకీయాలు పబ్లిక్ తెలివందేముంది చెప్పు అని చెప్పి ఇక మొత్తానికైతే గాలిపంక పార్టీ జగ్గులు మీన పుల్లుగా గరమైండులా డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు ఇక మరి నువ్వదిగా కాకపోతే ఏం దూర్రా ఇక జగ్గులు హయాంలా 5 ఏండ్లు సూత ఇక గిది గిట్లనా గిది తప్పు కాదా అని అడిగినోళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టుకుంటా అన్యాయంగా అరాచకాలు చేసుకుంటా ఆగమాగం చేసిండ్రు ఇక ఇవన్నీ చూసిన పబ్లిక్ గట్టిగా దెబ్బ కొడితే వెనక వల్ల కొనుక్కోకుండా కిందికి వెళ్ళిపోయి ఏం జగ్గులు ఇప్పుడు తరీక మంచిగా ఉన్నది నీ సక్కదనం పాడుగాను ఇక గందికేనుల్లా జగ్గులు తీరుగా కూటమి సర్కారు కక్షపూరిత రాజకీయాలు చేస్తలేదని చెప్పి డిప్యూటీ స్పీకరు రఘురామ కృష్ణంరాజు సారు మాట్లాడుకొచ్చిండు ఇక ఇందాం పాండ్రి ఆయన మాటలనే ఏ రాజద్రోహం చేశానని చెప్పి అప్పుడు అరెస్ట్ చేసి సరే ఇప్పుడైతే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని సరే నోటీసులు అన్నీ ఇచ్చి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అవకాశాలు కూడా ఇచ్చి ఆ పిదపే మరి అరెస్ట్ చేసి కూడా సకల రాజభోగాలు మరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు మరి జరుగుతున్నాయి మళ్ళీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని చెప్పి నా మిలిటరీ హాస్పిటల్ చుట్టూ అప్పటి నీ పోలీసు మూకల్ని కాపలా పెట్టి మరి అన్ని చేసి ఇప్పుడు ఏమిటి ఈ నిర్వేదం ఇలా చేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నావు చంద్రబాబు ఏమిటిది నీవు నేర్పిన విద్యే నిరక్ష అలాగని ఈ ప్రభుత్వం అలా చేయట్లా నిజంగా మీరు నాకు చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తే అసలు బయట ఎవరు ఉండేవారు జగనాలు పాలనంటే ఎట్లుంటది ఒక నాయకుడు అంటే ఎట్లుండాలా గీళ్ళని చూసి నేర్చుకో కూటమి సర్కారు పట్టం కట్టిన కాంచెల్లి ఎంత మంచిగా అభివృద్ధి అవుతాంది పబ్లిక్ ను ఎట్లా చూస్తాండ్రు నాయకులందరూ ఎట్లున్నారు ఏంది అనేది పూరాగా ఓ త్యాప నువ్వు ఆలోచన చేసుకో గిట్లుండాలి గాని కచ్చపూరిత రాజకీయాలు పెట్టి పబ్లిక్ ని తక్లీఫ్ చేస్తా అంటే ఏమన్నట్టు చెప్పు ఇక నీ ముచ్చట్ల మొత్తం ఆగమాగం తప్ప ఒకటన మంచి చేసిన పనున్నది మొత్తం తప్పుల తడకని ఇక ఇప్పటికన్నా తప్పు ఒప్పుకుంటే జనాలు మిమ్ముల క్షమిస్తారు ఇంతన్న జరంత పేరుంటది అని చెప్పి పూరాగా ఏడికాడ కడిగిడిసబెట్టిండులా అయినా గాళ్ళు మారుతారా చెప్పుండ్రి పంకపట్టులకు ఎన్ని మాటలు అన్న చూత షేవు మీద పేనువారినట్టు చూతూ ఉండదు ఇక ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని ఒక్కోళ్ళు వచ్చిన సుత మళ్ళీ తీసేసిండ్రని ఇంకొకోళ్ళు ఇక మరి మొత్తం వచ్చింది ఉన్నిళ్ళు తీసేయండ్రి మేము గడతాము అనగానే ఇల్లంతా తీసేసుకుంటే మళ్ళీ మీకు ఇల్లు రాలేదని చెప్పిందని మళ్ళొగలు ఇక ముందుగాల లిస్ట్లో నా పేరున్నది ఇక ఇప్పుడు పేరే లేదని ఇంకొకళ్ళు ఇక నాకు పురాగానే ఇల్లు రాలేదు నాకు గుడిసున్నది అయినా సుతా నాకెందుకు రాలేదని ఒగలు ఇక నేను పోతా గ్యాస్ పోసుకుంటా దీని మించెలు దునుకుతా దాని మించెలు దురుకుతా అనుకుంటా ఇక మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మీద గిసొండి ముచ్చట్లు బగ్గింటున్నాం గట్లనే ఇక ఒక ఆయనకు ఇల్లు రాలేదట ఇక మరి నాకు ఇల్లే లేకపాయే ఉన్న గుడిసెనే చూపిత్తిని అయినా సుతా నాకెందుకు రాలేదు ఇక వేరే వేరేళ్ళకి వచ్చింది నాకెందుకు రాలేదని చెప్పి ఇక చూడుండుల్లా పెట్రోల్ పట్టుకొని
తీసుకొని మీద పోసుకొని ఆంటించుకునేందుకు ప్రయత్నం చేసిండు. ఇక చూడుండ్రి ఎక్కడైందో ముచ్చట కావాలంటే ఓష్ని పాడుగాను గీ ఇందిరమ్మ ముచ్చట్ల బగ్గమంది పబ్లిక్ ఆగమయ్య కాడికి వచ్చింది కదా కథ. ఇల్లొచ్చినాక అన్ని ఇప్పేసినాక మొత్తం ముల్లె కట్టినాక ఇప్పుడు రాలేదనుడితోటి కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇక ముందుగాల పేరొచ్చి అటెనకషికి పేరే లేదనుడితోటి ఇంకింతమంది మస్తుగా జవడం పెట్టిండ్రు. ఇక ఇప్పుడు గీ సిద్దిపేట జిల్లా కాడున్న నంగనూరు మండలము పాలమాకుల ఊర్లే పెట్రోల్ బాటిల్ తోటి శ్రీకాంత్ అనటైన రోడ్డు మీద అల్చల్ చేసిండు పోన్రి. ఇక ఇందిరమ్మ ఇండ్లైనకు రాలేదని చెప్పి బస్ స్టాండ్ కాడ ఇగో పెట్రోల్ పోసుకొని ఇక నేను నేను పోతా అని చెప్పి ఇక అంటించుకునే ప్రయత్నం అయితే బాగానే చేసిండు. ఇగో మొత్తానికైతే గిట్లున్నది కథ. ఇల్లు వచ్చిందని ముందుగాల చెప్పాలా అటెనక చిక్కి రాలేదని చెప్పుడుతోటి లబోదిబోమంటుండ్రు. కొంతమంది మాకు ఇల్లే లేకపోయే ఎందుకు ఇయ్యలేరని గిట్ల చేస్తాన్రు. ఇల్లు వచ్చినాక సుత అన్ని మంచిగానే ఉన్నాయి వచ్చినాయని చెప్పి ఇంకో తేప పేరు లేదంటుండ్రు అని చెప్పి బగ్గ తక్లీవులో పడుతుండ్రు. ఇక మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట్లల్లా కొన్ని జాగాలల్లా గిసొంటి తక్లీవులు బగ్గనే అవుతున్నాయి పోన్రి. ఇక గిసొంట వీట్లల్లా నువ్వే ఫస్ట్ ఉంటావు జగ్గులు. నీ సక్కదనం పాడుగాను ఏంది చెప్పు నువ్వు చేసింది ఏపీకి ఒక్కటంటే ఒక్కటి కూడా చక్కగా చేయలేవు. మరి పబ్లిక్ ని మొత్తం చంపి నువ్వు ఒక్కొనివే మంచిగా కూర్చొని ఉందాం అనుకున్నావా ఎట్లా? దిక్కుమల్ల బ్రాండ్లోటి పట్టుకొచ్చినావు. మళ్ళీ ఏమన్నా ఎక్కతెక్క మాట్లాడితే ఓ నేను చేసిన ఇంతలా పాలన అంటావు. ఏం చేసినావు నువ్వు? మహిళల మంగళసూత్రాలు తెంపినావు. నీ దిక్కుమల్ల బ్రాండ్లతోటి పానాలు తీసినావు. గిరి తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్గా కడి ఇడిసబెట్టిండు అనుకో రాదురి పంకపాటి జగ్గుల్ని. మరి కడగకపోతే ఏం దూర్రా దిక్కుమల్ల బ్రాండ్ తీసుకొచ్చి జనాల పానాలతో ఆడుకుంటే. ఇక చూడుండ్రి కావాలంటే ఇక జగ్గుల అధికారంలో ఉన్నప్పుడైతే అందరికి బాధలేనుల్లా దిక్కుమల్ల జే బ్రాండ్ ఒకటి పట్టుకొచ్చి ఆడోళ్ళ తాలిబోట్లను తెచ్చిండు. ఇక గిదే ముచ్చట మీద మస్తుగా గరమైండు అనుకో రాదురి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఇక జగ్గులున్నప్పుడు జనానికి విషం దాగిచ్చిండు అని చెప్పి బాధపడ్డాడు. జే బ్రాండ్లతోటి ఎన్ని తాలిబోట్లు తెంపకపోతే సిట్టోలను అరెస్ట్ చేస్తారో ఆలోచించుకోవాలని చెప్పి ప్రశ్నించిండురా. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి దిక్కుమల్ల బ్రాండ్లు జే బ్రాండ్లని కొత్తవి పట్టుకొచ్చి పాపము గలని మస్తు ఆగం చేసిండు జగనాలు. ఇక జగనాలకు గీ పాపాలు ఉత్తగానే పోతాయి ఆనుల్లా. ఒక్కటంటే ఒక్కటి కూడా సక్కదనం చేయకుండా ఆగమాగం చేసుకుంటా ఏపీని ఎటుగాకుండా వేసి పెట్టిండు. ఇక గీ జే బ్రాండ్ దాగి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు పక్కపాటి ఆపి చుట్టూరుగా తిరుగుతున్నాయని అని పూలుగా గరమైండుర్రా. ఇక ఇందాం పాన్రిపోతే ఆప ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. 9 హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. మారలేకపోతే ఎందుర్రా వీళ్ళు వేసిందేముంది చెప్పుండ్రి. దిక్కుమల్ల బ్రాండ్ ఒకటి తీసుకొచ్చి పబ్లిక్ పానాలు తీసుకుంటా ఇక ఆగమాగం చేసిండ్రులా. ఇక టీడీపీ నేతలు ఎవరన్నా తప్పు చేయాలంటే మీద చంద్రబాబు అనే హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఇక ముచ్చట గుర్తు పెట్టుకోవాలే జరా. రాజకేశిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి, శేవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక మరి ఈ లోల్లో జగనాలకు తెలదని చెప్తాడా ఎప్పుండ్రి అని చెప్పి దండిగానే ప్రశ్నించిండులా. గైనెందుకు చెప్తాడు? తెల్లారితే పొద్దుముక్తే గవ్వే జైల చుట్టూ తిరుగుకుంటా పరామర్శలకు పోవట్టే. పోయినోడు పోక మళ్ళా పబ్లిక్ మస్తు తక్లీఫ్ పెట్టుకుంటా పానాలు తీసుకుంటానే పోతుండు. గట్టుంటది జగ్గులు కథ. వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలలో కాలం కరువాని వలలో కలువరీయ జనులు వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనానదేవా వలలో ఇగ నన్నా నీకు వలలో దయాలేద స్వామి జవలలో అనుకుంటా పాపం రైతులు బాగా బాధపడుతుండ్రులా. పట్నంలా ఆనలు పడుకుంటా ఎక్కడికక్కడ మొత్తం నిండిపోయి పబ్లిక్ అచ్చుడు పోవుడు ఉస్కుల కోడు నౌకర్ల కోడు బాగా తక్లీఫ్ అవుతుంది. పట్నం ముచ్చటగిది కానీ పల్లెలల్లా గట్ల లేదు. ఇప్పటికెప్పుడో 2 నెలల కత్తాంది ఆనకాలం సురువయి. మొత్తం నాట్లేసుడు కావాలి కానీ దుక్కి దున్నే కాన్నే ఉన్నది. ఆవుల్లా పల్లెలల్లా శినుకు తకతక వడుతోటి ఆనలు మంచిగా లేక బాగా అన్నదాతలు ఇక ఎదురు చూస్తాను రానదేవుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పడతాడు ఎప్పుడు వేసుకోవాలని. ఏందో ఈ త్యాపకాలం గిట్లున్నది. ఈ ఖమ్మం జిల్లా దిక్కు చూడుండ్రి పాపం రైతన్నల గోసలు మామూలుగా లేవు కదా.
ఇక వానలు పడుతున్న ముచ్చట వాజీవే గాని ఎందుకో రైతన్నలకు కట్టాలు తప్పుతలేవు. ఇక పట్నంలో అయితే దంచి దనాలు బుక్కించుకుంటే ఎక్కడికక్కడ వారుకుంటా మొత్తం ఏడియాడ నిండుకుంటా రోడ్ల మీదకి నీళ్ళొచ్చి పట్నంలో ముచ్చట గిట్లుంటే పల్లెల మాత్రం పరిస్థితి మొత్తం తారుమారే ఉన్నదుర్రా. ఆనలు లేక అన్నదాతలు ఆగమైతాన్రు. ఆనల కోసము రైతన్నలు ఎదురు చూస్తాన్రు. పట్నాలు మునిగినాయి, పంట పొలాలు ఎండినాయి. గిట్లున్నది కథ. ఊర్లల్లా బోసిపోతున్నాయులా చెరువులు వాగులు. టరీఫ్కి నీటెద్దడితోటి వరి నాట్లు మస్తుగా లేట్ అవుతాన్నాయి. ఈ త్యాప రబీ సాగు సుత మరి ఏందో కథ అన్నట్టే ఉంది పోన్రి. 2 నెలలల్లా ఆనలు పడ్డట్టు, పట్నాలు మునిగిపోయినట్లు, ఇక పబ్లిక్ బాగా తగ్లివైనట్టు, రోడ్ల మీద ఏకంగా ఫ్లైఓవర్ల మీద నీరు ఆగిపోయినట్టు ఎక్కడికక్కడ ఆర్షం పడ్డ ముచ్చట నిజమే. కానీ పల్లెల పరిస్థితి గట్ల లేదులా. పట్నాలల్లా గట్లున్న సుత పల్లెలల్లా మత్తు అధ్వానం ఉన్నది. ఇప్పటికే లేటుగా మొదలైన ఆనలు అరినట్లు సుత 50% కూడా పూర్తి కాలేదురా. ఇగో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కాడ ఆనలు లేక ఖరీఫ్ పనులు లేటుగా మొదలైనవి. ఇక ఆగస్టు నెలకు వరినట్లు మొత్తం పూర్తయి ఇక 2వ దశకు రావాల్సిన పరిస్థితులు మొత్తం ఆగమాగం లేక దుక్కి దున్నే దగ్గర చక్కర్లు కొడుతున్నాయి పోన్రి. మరి ఏందో ఆనదేవుడు మస్తుగా కోపం పట్టినట్టున్నాడు. రైతన్నలకు బాధలైతే తప్పుతలేవు. ఇక చూడుండ్రి గాళ్ళ మాటలనే. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్లనే కరెంట్ ఉన్నా మోటార్లో తిరుగుతున్నా కూడా ఉడుపు వేయలేని పరిస్థితిలో ఉన్నాం. వర్షం వస్తే ఒక్కరోజు వర్షం వస్తే ఫుల్గా మా ఎక్కడికక్కడ నాట్లు అయ్యి శుభ్రంగా తీసుకునేవాళ్ళు. నారుమడి పోసి అప్పుడే సుమారు 40 రోజులు అవుతున్నది. అయినా సరే కూడా నాట్లు వేయలేని పరిస్థితి. అంచేత వర్షాల గురించి బాగా లేట్ అయింది ఈ సంవత్సరం. చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఏ చెరువులోనూ నీరు లేదు అసరాబాద్ మండలంలో. ఒక పంటకు కూడా దారి దన్నలేదు. ఇంకొక 10 రోజులు ఇదే రకంగా ఎండలు కాస్తే ఈ సంవత్సరం ఈ పంట పోయినట్టే. ప్రతి సంవత్సరం చెరువులు ఫుల్ అయ్యి ట్యాంకులు ఫుల్ అయ్యి ఉండేవి. ఇప్పుడు చెరువులు నిండలేదు. ఊడ్చిన వాళ్ళు ఏం చేయాలనే పరిస్థితి ఉంది. 2వ పంట ఏమో తెలియదు కానీ ఫస్ట్ పంట కూడా పండే పరిస్థితి కాబడతలేదు. గవర్నమెంట్ దీని మీద ఆలోచించి రైతులకు ఏదైనా మందులు కానీ కొన్ని సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కూలి పనులు లేవు జనాలకి. ఉడుపులు లేక కూలీలు ఇళ్ళకాడే ఉంటున్నారు. పని ఉపాధి లేదు. ఆగో గదన్నట్టులా కథ. ఇక మరి పంట పొలాలు వేసుకునే కాడ ఇంత శినుకు పడితే మంచిగా ఉంటుంది కానీ ఏం లేని పట్నంలో పడితే ఏమత్తది చెప్పుండ్రులా. ఇగో ఏం చేయాలనో అర్థం కాక ఏం దోసక రైతన్నలు తలకాయలు చేతిలో పెట్టుకొని ఇంకా ఆనదేవునికి దండాలు పెడుతుండ్రు. ఇక యువగలం పేరింటే ఎట్లుంటదో అందరికి ఎరికే కదా. ఇక యువగలం పేరుతోటి గాయాల మంత్రి నారా లోకేష్ అన్న ఇక ఎట్లా తిరిగిండో అందరికి ఎరికే. జనాల కాడికి పోయి వాళ్ళ బాధ సాధలు తెలుసుకున్నాడు. గాలిపంక పాటోలని ఎక్కడికక్కడ కడిగిడ్చబెట్టిండు. ఏమేం కావాలి, ఎట్లెట్లున్నది ఏంది అని పురాగా అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేరుతుండ్రులా. మళ్ళా యువగలం హామీ ఓటి నెరవేరింది. ఏంటిదుల్లా అంటే ఇక నేను చెప్పుడెందుకు, ఇక చూడుండ్రి మీరే. చూడులా మాట అంటే మాటనే పోన్రి. గాయాల్లా యువగలం పాదయాత్రతోటి మంత్రి నారా లోకేష్ అన్న ఎట్లా తిరిగిండో అందరికి ఎరికే కదా. అందరి బాధ సాధలు తెలుసుకుంటా ఎవరెవరికి ఏం తక్లీవులు ఉన్నాయి, ఇక అధికారంలో కత్తే ఏం చేసి పెడతా ఎట్లా చేసి పెడతా అని పూరాగా అందరినీ మధ్యలుంచుకున్నాడు. ఇక అన్నట్టే చేసుకొచ్చిండు పోన్రి. మరో యువగలం హామీని నెరవేర్చిండులో మంత్రి నారా లోకేష్ అన్న. కర్నూలు పట్నము గూడెం కొట్టాలకు చెందిన 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిండ్రు. ఇక అలా 40 ఏళ్ల కళ నెరవేర్చిండ్రని బగ్గ సంబరపడుకుంటా లోకేష్ అన్నకు దండాలు పెట్టిండ్రు గూడెం కొట్టాల వాసులు. ఇక చూడుండ్రి కావాలంటే. మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరఫునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా. నాయన మేమందరం రుణపడి ఉంటాము. ఆగో ఇన్నరానులా.
ఇక మొత్తానికైతే యువగలం హామీ మళ్ళోటి నెరవేరే. కర్నూలు పట్టణం అశోక్ నగర్లున్న నగరపాలక సంస్థ పంప్ హౌస్ జాగల్లల్లా 4 దశాబ్దాల కాంచెల్లి సర్కారు జాగల్లల్లా గిల్లు ఉంటాండ్రు. 150 మంది గూడెం కొట్టాల నివాసులకు ఇక శాశ్వత ఇండ్ల పట్టాలను ఇయాల పంపిణీ చేసిండ్రులా. నిరుపేదలైన గీళ్ళు గూడెం కొట్టాల జాగల్లల్లా పూరి గుడిసెలేసుకొని 4 దశాబ్దాల కాంచెల్లి ఉంటుర్రంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇక ఓళ్ళు పట్టించుకున్నది లేదు, ఏం చేసింది లేదు. యువగలం పాదయాత్రల తిరుక్కుంటా గల బాధసాదలు ఇన్న లోకేష్ అన్న ఇక మొత్తానికైతే ఇప్పుడు గల బాధ తీర్చి శాశ్వత ఇండ్ల పట్టాల అందజేసిండు చూడుండ్రి. ఇక మా 40 ఏళ్ల కళ నెరవేర్చిన మంత్రి నారా లోకేష్ అన్నకు ఇక దండాలు పెడుతున్నామని చెప్పి బగ్గసంబ్రపడ్డ గూడెం కొట్టాల వాసు. ఇక మరి ఈయనకి ఏం పేరు పెడితే మంచిగుంటది? ఇక మరి బగురూపులోళ్ళని పెట్టుడా, లేకపోతే ఊసరవేళ్ళని పెట్టుడా, రంగులు మార్స్టైనా అని పెట్టుడా, ఏమని పెట్టుండులా చెప్పుండ్రి. ఇక మీరే పోతే ఆప చూడుండ్రి, మరి కొత్త పేరన్నా దొరుకుతుందేమో. ఒక మాట అంటే మాట మీద నిలబడాలా, కాదు ఖచ్చితం అంటే ఇప్పుడు ఒకటి చెప్పి కొన్ని రోజుల తర్వాత మర్చిపోయి నేను గీది అనలే అంటే ఓ తీరు ఉంటుంది, ఓ లెక్కు ఉంటుంది. ఈయన 24 గంటలు గడవక ముందే నేను గట్లన్ననా, నేను గిట్లన్ననా, నేను అన్నదే మాట, నేను పాడిందే ఆట అన్నట్టు చేస్తుండులా. ఇక మరి సుంకాలతోటి మొత్తం కంపులేపుతుండు. ఇంకెవరుల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక ఆయన జయంగా మొత్తం ఆగమాగమున్నది పోండ్రి. ఇప్పటికే 25% పెంచి ఆగం చేసిండంటే ఇంకింత పెంచుతాడట. హాబుర్రా ఇక ఏం చెప్పుడు ఏం కథ. ఊసరవేలన్నా దాన్ని కాపాడుకునేందుకు అప్పుడో రంగు ఇప్పుడో రంగు మారుతా ఉంటది. గీనెకు మొక్కాలే పూటకో రంగు. వామ్మో ఏంది ట్రంపు నీ కంపు అని అంటుండ్రు ముచ్చట తెలిసిన పబ్లిక్ సుత. ఏమయ్యో ట్రంపు నీ సకదనం చల్లగుండా బగురు పోల లెక్క తాపకో మాట మార్చుకుంటా గింతాగం చేయబడితివి. ఊసర వెళ్ళన్నా నీకంటే నయం ఉంటది కదా, గింతాగం చేస్తున్నవేంది చెప్పు. అత్త మీద కోపం మొత్తం దుత్త మీద తీసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు గిట్లున్నదుర్రా. ఇక మరి ఇష్టం లేక ఎడమ చేత మొగనికి అన్నం పెట్టినట్టున్నది పోన్రి. ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్న రష్యాను ఇక ఏం చేయలేక భారత్ మీద టరీఫ్ రూపంలో ఆకసియలగక్కబట్టి ఇప్పటికే 25% టరీఫ్ విధించిన ట్రంప్ మల్లో త్యాప దిగుమతి సుంకాలను పెంచుతా అని చెప్పి బాంబు వెల్చిండుర్రా. ఇగో గిట్లున్నది. ఏమయ్యా ట్రంప్ ఇక నీ మాటలతోటి మొత్తం కంపు కంపు చేయబడుతుంది. గిట్లనే ఉంటాది నీ సకదనం పాడుగాను. ఒక మాట మీద నిలబడవా ఎట్లా నువ్వు? ఇక ఒక చెప్పి ఒక రోజు కూడా అయితే లేదు, అప్పుడే ఇంకో మాట గింతాగముంటాది. సుంకాల మీద ట్రంప్ పూటకో మాట మాట్లాడబట్టి భారత్ మీద ఇంకొన్ని సుంకాలు ఉంటాయని ట్రంప్ మల్లో త్యాప బాంబు వెల్చిండుర్రా. ఇక మళ్ళీ చూసుకుంటేనేమో గీ ముచ్చట ఇప్పుడే చెప్పలేను, ఎప్పుడో చెప్తి. భారత్ మాతోని కంటే రష్యాతోటే బగ్గ వాణిజ్యం చేస్తాంది అని చెప్పుకత్తుండు. ఇక మొత్తానికైతే గిట్లున్నది పోన్రి. ఏందో ఈ ట్రంప్ చేయంగా మొత్తం కంపు కంపు ఉన్నది ముచ్చట. ఇక మరి ఊసరవెల్లి కంటే ఈ స్పీడ్ ఉన్నాడు కదా నువ్వు రంగులు మార్చుట్లా. కాలము ఎటు పోతుందో ఏమో పోన్రి. ఫోన్లలో మునిగిపోయి ఏం చేస్తున్నామో కూడా తెలుస్తలేదు. ఇక ఒగోళ్ళని చూసి ఒగోళ్ళు నేర్తున్నట్టున్నారు. పానం అంటే ఒక్కోళ్ళకు కూడా ఇది లేదు ఇల్వలేదు, పుట్కన తీసేస్తాన్రు. అయ్యో ఇంటి మనిషి కట్టుకున్న ఆయన అన్న ప్రేమ ఏది లేకుండా ఆగమాగం చేస్తాన్రు. ఇక ఒకళ్ళు డ్రమ్ అంటారు, ఒకళ్ళు మంద్ అంటారు, ఒకళ్ళేమో కుక్కర్లా అంటారు, ఇంకేనో అంటారు, ఇంకేదో అంటారు. ఆగో మళ్ళా డ్రమ్ము కుక్కర్ అంటుండ్రంటే గా ముచ్చట్నేనా ఏంది అని అనుకునేరు. హావుల్లా గాసోటి ముచ్చట్నే కరీంనగరం కాడ అయిందట. ఇక మరి ఈమెనేమో సర్వపిండి చేస్తుందట, ఆయననేమో గ్రంథాలయంలో ఊడిచే పనో ఏదో చేస్తాడట. మరి ఇంత మంచిగున్నది ఏమైందంటే సర్వపిండి చేసే కాడ ఇక మరి ముచ్చట సోపతి 2 కలిసినాయట. ఇక వద్దు కట్టుకున్న పెర్మిట్ వద్దు కానీ నువ్వే కావాలా అని చెప్పి ఇక మరి ఇక ఈ చక్కని ఇల్లాలు ఇక మోతెవరితోటి కలిసి పాపము కడుపున పెట్టుకున్నారులా. ఇక ఆఖరికత్తే ఎన్ని రోజులకున్న దొంగతనమేనాయే, బయట పడాలి కదా. ఒగలేడు పెడితే ఉత్తగుంటదా చెప్పుండ్రి. ఇక మొత్తానికైతే బయటపడ్డది. ఇంకెన్ని చూడాలనో గిట్లా కట్టుకున్న భర్తల్ని సంపుడేందుర్రా. వామ్మో వామ్మో ఏం దుర్రా గీది. ఫోన్లను చూసుకుంటే నేర్తుండ్రా, లేకపోతే ఒగల్ని చూసి ఒగలు నేర్తాన్రా. ఈ నడుమ గీ ముచ్చట్లయితే బాగైతున్నాయి. గదేనుల్లా డ్రమ్ము కుక్కరు పిరుజు గీ మాటలు వినంగానే అర్థమై ఉంటది కదా. యూట్యూబ్లా వీడియోలు చూసి ఇక మరి కట్టుకున్న భర్తను కాదని ఇక ప్రియునితోటి కలిసి కట్టుకున్న భర్తను ఖతం చేసింది ఓ ఇల్లాలు. ఇక కరీంనగర్ జిల్లా కాడ అయిందుల్లా గీ ముచ్చట. కరీంనగర్లా ఓ గ్రంథాలయంలా స్వీపర్ లెక్క పనిచేస్తాడట సంపతు. ఇక ఆయన భార్య పేరు రమాదేవి. ఇగో ఈడ కనబడుతుండ్రు కదా ముఖాలకు నల్లయి పెట్టుకొని గీళ్ళే 2 మోతేవార్లు.
ఇక ఈ రమాదేవి ఇంటికాడనే సర్వపిండి వేసుకుంటా అమ్మేదట. అయితే ఇక్కడి దాకా మంచిగానే ఉన్నది కథ, ఏడొచ్చింది టిక్కు అని అంటే ఇక సర్వపిండి కొనేటందుకు వచ్చేటోడట గీనే. ఈయన పేరు కర్రె రాజయ్యనటనుల్లా. ఇక రోజచ్చుడు సర్వపిండి కొనుడు, రోజచ్చుడు సర్వపిండి కొనుడు, సర్వపిండితోటి ఇక మొత్తానికైతే ఇక అటద్దనుకొని ఇటు సంసారం పెడదాం అనుకున్నారులా. ఇంకేమున్నది, కట్టుకున్న భర్తను కర్కశంగా జర్రంతా కూడా జాలి లేకుండా ఇన్నొద్దులు కలిసున్నామన్న ప్రేమ లేకుండా ఇక గల్ల బంధాన్ని ఆగం చేసుకొని ఇక ప్రియుంతోటి కలిసి సంపుదమని ప్లానింగ్ చేసి ఈ గిట్లా ఆగం చేసిండ్రుల్లా. ఇంకా యూట్యూబ్లో సుత వీడియోలు చూసిండ్రట ఎట్లా చేయాలి ఏం కథ అని. పుల్లుగా మందు తాగిపించి అటెనకషికి చెవుల పురుగుల మందు పోసి పాపం గైనను కథం చేసిండ్రట. ఏందో పోన్రి, కాలం ఎటు పోతుందో అర్థమైతలేదు. ఒకరిని చూసి ఒకరు మంచి పనులు అనుకొని ఆగమాగం చేస్తాన్రు. గింత ఘోరం ఉంటుంది. రోజుకు 2-3 ముచ్చట్లు వినబడబట్టే చెప్పేటందుకు కూడా మంచిగా అనిపిస్తలేదు. భర్త కాలం చేసినాకట ఎగైన కాయాన్ని మాయం చేసి పోలీసులకు పోయి ఒకలెడుపులు ఏడ్చిందట. అటెనక సిక్కి ఏమీ తెలియనట్టు డ్రామాలు చేసుకుంటా అసలు కారణముల్లో కారకులలో బయటపడాలి, గప్పటిదాకా పోస్ట్ మార్టమే చేయొద్దని ఈ ఇంకెక్కతక్క మాట్లాడుకుంటా బాగా యాక్టింగ్ చేస్తాల కంటే అవార్డు ఇయ్యచ్చని చెప్పి మొత్తానికైతే బయటకు గుంజుతే డొంకంతా కదిలి ముచ్చట మొత్తం బయటపడ్డది. ఇక ఏంది అని పూరా గారుచుకుంటే శ్రేష్టమని ఒప్పుకున్నారట నుల్లా. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఈ గుంట ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.